నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనే విషయంపై మనతో పాటు చర్చించడానికి అమరావతి బహుజన జేఏసీ పోతుల బాలకోటే గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఆయన వస్తారా రారా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి? వస్తే సంభాషణ ఎలా ఉంటుంది రఘురామ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి? సురేంద్ర గారు నమస్తే. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అలాగనే ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే 60 రోజులు గనక అసెంబ్లీలో గైర్హాజరు ఉంటే 60 రోజుల పని దినాలకు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభ్యత్వం రద్దు చేస్తామని చెప్పారు. ఆయనతో పాటు మిగిలిన 11 మంది శాసనసభ్యత్వాలు రద్దు చేస్తామన్నారు. ఈరోజు నేను కూడా ఏమంటున్నానంటే, మీ సభాపతి ఉపసభాపతి అన్న ఈ మాట మీద మీరైనా నిక్కచ్చిగా నిలబడండి. 60 రోజుల్లో ఖచ్చితంగా అన్నమాట ప్రకారంగా శాసనసభ నిబంధనల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మరియు 10 మంది శాసనసభ్యత్వాలు రద్దు చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అన్ని విషయాల్లో కూడా టామ్ అండ్ జెర్రీ ఆటే ఆడుతుంది. అంటే పిల్లి పట్టుకోదు, ఎలక దొరకదు. ఇదో సీరియల్, గండమావుల సీరియల్ లాగా. అదేగైనా ముగింపు ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో మాత్రం ముగింపు లేదు. 1,00,000 కోట్లు తిన్నామంటారు, 11 ఈడీ కేసులు అంటారు, 10 సిబిఐ కేసులు అంటారు, భూములు ఆక్రమించారంటారు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా 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 చేసిందని అంటాం. కానీ చర్యలు లేవు. సాక్షాత్తు బాబాయిని చంపిన హత్య కేసులో కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 8 మాసాలైనా ఏమన్నా అడుగు ముందుకు పడదా? చెప్పండి సురేంద్ర గారు మీరు. అదే ఈ మధ్య సునీత గారు కూడా అన్నారు సాక్షులు అందరూ చనిపోతున్నారు అని. సాక్షులు చనిపోవడం తప్ప కేసు ముందుకు పోలా. ఇప్పుడు గత 5 ఏళ్ళు మేము కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు? కర్నూలు వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిబిఐకి పోలీస్ ఆఫీసరు ఎస్పీ సహకరించకపోతే తిరిగి వచ్చింది కదా, ఇది ప్రజాస్వామ్యానికి కలంకం కదని మనం మాట్లాడాం. ఆ కేసులో ఆయన ముద్దాయి, ఏది గూగుల్ టేక్ చేసిన ముద్దాయి ఆధారాలతో. పక్కన దస్తగిరి అని చెప్పి సప్రూవర్గా మారిన వ్యక్తి చెప్తున్నాడు పని కట్టుకొని, గొడ్డలు ఎక్కడ కొన్నామో చెప్తున్నాడు, గొడ్డలతో ఎక్కడ వెయిట్ వేసామో చెప్తున్నారు. ఆఖరికి వైఎస్ వివేకానంద రెడ్డిది గుండెపోటు అన్న విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు. ఆయన చెప్పాడు, నేను ఆ రోజు ఏదో ఫోన్ చేశాను అవినాష్ రెడ్డికి, పక్కన ఎవరికో ఫోన్ ఇచ్చిండు, ఆయన గుండెపోటు అన్నాడు, నేను ఆ మాట అన్నాను అన్నాడు. అంటే స్పష్టంగా తేలిపోయింది. మరి చర్యలు ఏవి? సిబిఐ కానీ ఈడీ కానీ న్యాయస్థానాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు ఏవి? చర్యలు లేవు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, దమ్ముంటే చర్యలు తీసుకోండి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే మీరు అరెస్ట్ చేయండి అయ్యా అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, మళ్ళీ నేను వస్తాను 2.0 అమలు చేస్తాను అంటున్నాడు. 2.0 అంటే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా లోపలేస్తాను అంటున్నాడు. మీరందరూ పేర్లు రాసుకుంటారా, ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకుంటారా. వాడు పోలీస్ ఆఫీసర్ అయినా కలెక్టర్ అయినా చంద్రబాబు నాయుడు అయినా మీ ఇంటి ముందుకు వచ్చి సలాం కొట్టే విధంగా చేస్తాను అని అంటున్నారు. మరి పరిష్కారం ఏంటి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన అయితే అసెంబ్లీకి పోడండి. మనం ఎంత ప్రజాస్వామిక సూక్తులు చెప్పినా, అదేంటయ్యా నువ్వు ఎమ్మెల్యేవి అసెంబ్లీకి పోకపోతే ఎట్టా, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ పవిత్రమైన దేవాలయం కదా, ఆ దేవాలయాన్ని గౌరవించకపోతే ఎట్టని మనం అన్నా ఆయన అయితే పోనని చెప్పేశాడు. మరి పోని వ్యక్తిని రద్దు చేయాల్సిన బాధ్యత స్పీకర్ మీదను శాసనసభ మీద ఉంది. మరి ఆ పని వీళ్ళు చేస్తారా లేదా చూడాలి. తప్పనిసరిగా ఏంటంటే, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి బొమ్మని చెప్పట్లా, పోవాలా వద్దనేది ఆయన చిత్తం. పోతాడా ఉంటాడా అని ప్రజలు కూడా ఆలోచించాలి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం కూడా రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా, బడ్జెట్ సమావేశాలు అంటే చాలా ముఖ్యమైన సమావేశాలు రాష్ట్రానికి. ఏ రూపాయి ఎక్కడ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీని అడగాలి. ఆయన సభా నాయకుడితో పాటు సమానమైన టైం నాకు ఇవ్వండి, అప్పుడు నేను వస్తాను అంటున్నాడు. అలా ఇవ్వరు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇచ్చే టైం వేరు, లేదా ఎమ్మెల్యేకి ఇచ్చే టైం వేరు, లేదా ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇచ్చే సమయం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి ఆ టైం. ఎక్కడ కూడా ఉండదు ఆ నిమిట్స్లో.
ఆ శాసనసభలో ఉన్న బలాబలాన్ని బట్టే ఉంటుంది. ఇవన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి, తెలియదేం కాదు. మరీ మనం అరటి పండుగలు చేతిలో పెట్టినక్కర్లా. ఆయన ఏంటంటే సభకి వెళ్ళటం ఇష్టం లేదు. అంతకుముందు ఆయన నిర్వహించిన సభా నిర్వహణ అంతా కూడా కౌరవ సభగా నిర్వహించాడు కాబట్టి ఇల్లు అగసోట్లు పడాలి, వాళ్ళు మాటలంటే సమాధానం లేదు, మళ్ళీ అదంతా ప్రజలు వింటారు, నా పరువే పోతుంది, అందుకని ఈ 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుందాం, మీరు సమాధానం చెప్పండి అని అంటాడు. నేను ఒక మాట చెప్తాను. ఈరోజు మనం పార్కులో మాట్లాడుతున్నాం, నేను ప్రభుత్వాన్ని 4 ప్రశ్నలు అడుగుతున్నా అంటే బాలకోట పార్కులో నుంచి మాట్లాడింది కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్తుందా? శాసనసభలో పోతే సమాధానం చెప్తుందా? శాసనసభకి వెళ్ళి సభాపక్షంగా నువ్వు మాట్లాడితే నీకు ఒక ప్రశ్న ఉంటుంది, నీకు ఒక సమాధానం దొరుకుతుంది. అది కూడా ఎందుకు అడుగుతున్నావు? ప్రజల పక్షాన్ని మాట్లాడాలి కాబట్టి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేలం కాదు, ఎమ్మెల్సీలం కాదు కాబట్టి పార్కులో మాట్లాడతాం, లేకపోతే రహదారి మీద మాట్లాడతాం, శిబిరాలతో మాట్లాడతాం, ఉద్యమాలు చేస్తూ మాట్లాడతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా స్పీకర్ అయ్యన్న పాత్ర గారు అన్నమాట అయితే కొద్దిగా ఖచ్చితంగా రద్దు చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇలా గెలిచిన వాళ్ళు వేళకోకుండా ఉండరు. లేదు అంటే ఇంకేమన్నా మనసు మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామాలన్నా చేయాలి. ఎమ్మెల్యే పదవులు రాజీనామాలు చేస్తే ఆ బై ఎలక్షన్ అన్నా వస్తుంది. అప్పుడు ప్రజలకు కావాల్సిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అంటే నియోజకవర్గాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి. నువ్వు నియోజకవర్గాన్ని వదిలేసేసి పార్టీ రాజకీయాల కోసం నాకు హోదా ఇస్తే వెళ్తా, లేకపోతే నాకేదో చాక్లెట్ ఇస్తే వెళ్తా, నాకేదో బిర్యానీ పెడితే వెళ్తానని చెప్పిన మాటలు చెప్తే ఎలా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అబాస్పాలైన విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికార హోదాలో ముఖ్యమంత్రిగా చాలా తప్పులు చేశాడు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యతలో కూడా తప్పే చేస్తున్నాడు. ఏదన్నా ఆయన వెళ్తే మంచిదనేది అందరం అంటున్న మాట. సరే వెళ్ళకపోయినా కూడా శాసనసభా నియమాల ప్రకారంగా స్పీకర్ గారు అన్నమాట ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. అది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా. వెళ్ళకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే పదవులు ఎప్పుడైతే రద్దయినాయో శాసనసభాపతికి ఆ హక్కు ఉంది, ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే మీదన్నా ముఖ్యమంత్రి కంటే సభాపతి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఈ రోజున మీరు చాలామంది ఎమ్మెల్యేలను చూస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంత ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకవేళ స్పీకర్ గారికి కూడా పరిగణలో తీసుకొని ఆ ఫిర్యాదులు తీసుకుంటే శాసనసభతో రద్దు చేయొచ్చు. దాని ముఖ్యమంత్రి గారి సిఫారసే అక్కర్లా. అలా ఉంది ఆయనకున్న నిబంధనలు అవి. మరి వ్యవస్థ బాగుపడటానికి, వ్యవస్థను క్రమపద్ధతిలో పెట్టడానికి ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. ఇప్పుడు ఎవరో పూనుకోకుండా అందరం మితవాదంగా పోనీలే అంటే మరి వ్యవస్థ ఎట్ట బాగుపడుతుంది? కాబట్టి తప్పనిసరిగా శాసనసభ్యత్వం రద్దు అయితే బై ఎలక్షన్ జరుగుతుంది. బై ఎలక్షన్ జరిగితే మరి పోటీ చేసేవాళ్ళు పోటీ చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అరుస్తున్నారు కాబట్టి, భయపడుతున్నారు కాబట్టి, ఏదో గొనుగుతున్నాడు కాబట్టి, బాధపడుతున్నాడు కాబట్టి ఆయన ఏదో ఉదారంగా ఉందాము, ఆయన రాకపోయినా కూడా మనం ఏమి చర్యలు తీసుకోకుండా ఉందాం అని చెప్పేసి అనేది కూడా కరెక్ట్ కాదు. తప్పనిసరిగా స్పీకర్ గారు అన్నారు కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు తప్పనిసరిగా ఆ దిశగా 60 రోజులు కనుక గైర్హాజరు కనుక ఉంటే రద్దు చేయటమే ఉత్తమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.